ఆనియన్ వేసింది, వేసిన తర్వాత కరివేపాకు, కల్లుప్పు, పసుపు, గరం మసాలా, ఇదేదో అది కొత్తిమీర స్మెల్, కొత్తిమీర పేస్ట్, ఇవన్నీ కలిపి మిక్సీ పేస్ట్ వేయాలా? కలపాలి. కలిపి ఇట్లా చేసింది. ఇట్లా కలిపైతే మేము ఒక వీడియోలో కాపీ కొట్టి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదేం కొత్త ఇట్లా ఉప్పు వేసేసిండా? గుడ్. అయితే వేసేసే. నూనెలో కల్లుప్పు, పసుపు, గరం మసాలా పొడి వేసేసింది. మటన్ సో ఈ వీడియో కొద్దిగా మీకు తేడా బీడా వస్తుంది, ఎందుకంటే మా లక్ష్మక్క కష్టపడి ఇట్లా పట్టుకొని తీస్తుంది. సో ఈ పాటికి మీరు మటన్ చూసింటారు కదా, కొద్దిగా వేగింది. వేగిన తర్వాత ఈ మొత్తం పేస్ట్ వేసేయాలి లక్ష్మక్క. నువ్వు మధ్య మధ్యలో అటు ఇటు కదులుతుండే వేసేటప్పుడు పేస్ట్, ఓకేనా? సో ఇందులో మేము కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా వేసినాం, కొద్దిగా నూనె కూడా వేసినాం. వేసేసి ఇప్పుడు ఒక 30 minutes వేగిన తర్వాత ఇట్లా లక్ష్మక్క వాటర్ వేయాలి మళ్ళీ. సో అట్లా కాదు, అట్లా మీరు సారీ ఫ్రెండ్స్ ఫర్ ద వీడియో, ఇట్లా పట్టుకో. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ గ్రీన్ పచ్చడి ఇందులో వేసేస్తున్నాం. మొత్తం నేను ఒక్కదాన్నే వస్తున్నాను లేకపోతే మొత్తం వస్తుందా? మొత్తం వస్తుంది, నువ్వు వంట చేసేది కూడా రుచి వస్తుంది. సో ఇట్లా వేసిన తర్వాత అమ్మ మసిబట్ట. సో వావ్, ఊరికే అన్న అందరు టీవీ ఛానల్స్ లో అంటారు కదా, నేను కూడా అట్లా ఇంకా వావ్ ఏం లేదు ఇక్కడ. అమ్మో బట్ట కాలుతుంది అమ్మో, నేను అందుకే కిచెన్ లోకి జర భయపడతాను నీకు. ఇక్కడ పెట్టు లక్ష్మక్క కెమెరా, దీని లోపల పెట్టు. సో ఇట్లా మంచిగా వేగుతుంది. బాగుంది, ఇప్పుడు వస్తుంది స్మెల్, ఇప్పుడు అదిరింది. సో మేము ఏం చేస్తున్నామంటే 3 glasses ఆఫ్ రైస్కి 6.5 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాం. సో ఇప్పుడైతే నాకు ఇంకా వేయాలని లేదు, లక్ష్మక్కనే చేసి అంటుంది. సో 1 2 చికెన్. అయ్యో లక్ష్మక్క, మన కొత్త పొయ్యి లక్ష్మక్క. నెక్స్ట్ మేము చేయబోతున్నాం చికెన్ ఫ్రై. లక్ష్మక్క కమాన్ సింగ్ ఎ సాంగ్. సింగ్ ఎ సాంగ్ అంటే పాట పాడాలి. పాట అప్పట్లో ఏం పాటలు? మైనా పద పద పాడొకటి, ఒక ట్రై చేయి.